మహారాజ యోగం. బుందేల్ఖండ్ జానపద కథ చందమామ నుండి. బుందేల్ఖండ్లో ఒకప్పుడు ఠాకూర్ వంశం వారు ప్రసిద్ధిగా పరిపాలించారు. ఆ వంశానికి చెందిన రూపసింహుడనేవాడు కడు పేదవాడు. అతనికి ధనం కానీ ఆస్తి కానీ చివరకు బంధువులు కానీ లేరు. అతనికున్న ఆస్తి యావత్తు చినిగిపోయిన దుస్తులు, 2 గోనె పట్టాలు, 1 గొడ్డలి మాత్రమే. ఈ గొడ్డలితో రూపసింహుడు ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా అడవిలో కట్టెలు కొట్టి వాటిని తెచ్చి 3 రూపాయలకు అమ్ముకునేవాడు. అందులో 2 రూపాయలు ఖర్చు పెట్టి చాకలి వాళ్ళ దగ్గర రాజులు ధరించే దుస్తులు అద్దెకు తీసుకునేవాడు. మరొక రూపాయికి గుర్రం ఒకటి అద్దెకు తీసుకునేవాడు. ఆ బట్టలు ధరించి గుర్రం ఎక్కి వాయువేగంతో నగరపు వీధుల వెంట రాజ టీవీతో సవారీ అయి వెళ్ళేవాడు. మంచి యువకుడు, అందగాడు అయినా ఈ వ్యక్తిని చూసి అందరూ అతనెవరో రాజకుమారుడు అనుకునేవారు. ఈ విధంగా రూపసింహుడు ప్రతిరోజు ఠాకూర్ రాజవంశ గౌరవాన్ని నిలబెట్టి చీకటి పడగానే దుస్తులను, గుర్రాన్ని తిరిగి ఇచ్చివేసి తన మామూలు దుస్తులు ధరించి చిల్లర డబ్బులతో ఇన్ని మరమరాలు, శనగపప్పు కొని తిని కాసిన మంచినీళ్ళు తాగి 1 గోనె పట్ట నేల మీద పరుచుకొని మరొకటి మీద కప్పుకొని హాయిగా నిద్రపోయేవాడు. తిరిగి మర్నాడు ఉదయం గుడ్డలు భుజాన పెట్టుకొని కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరేవాడు. ఒకనాడు రూపసింహుడు అడవిలో కట్టెలు కొడుతూ ఉండగా అతనికి సమీపం నుంచి సువాసన తగిలింది. సమీపానికి వెళ్ళి చూసేసరికి అక్కడ మంచి గంధపు చెట్టు కనిపించింది. రూపసింహుడు గొడ్డలితో మంచి గంధపు చెట్టు బెరడు కొంత చెక్కి తీసుకుని యథాప్రకారం కట్టెలు కొట్టుకొని సాయంకాలానికల్లా నగరానికి తిరిగి వచ్చాడు. ఆ సాయంకాలం రూపసింహుడు రాజదుస్తులు ధరించి గుర్రం మీద ఎక్కి వాయువేగంతో సవారీ అయిపోతూ ఉండగా నగరపు కూడలిలో ఒక పరదేశి అతనికి ఎదురై వినయంగా, "నమస్కారం మహాప్రభు" అన్నాడు. "ఎవరో నీవు?" అని టీవీగా ప్రశ్నించాడు రూపసింహుడు. "ప్రభు, నేను వ్యాపారం చేసుకునేవాణ్ణి. తమ దేశంలో వ్యాపారం ముగించుకొని సింహళానికి పోతున్నాను" అని విన్నవించుకున్నాడు పరదేశి. రూపసింహుడు తన జేబులో నుంచి గంధపు చెట్టు బెరడు తీసి పరదేశికి ఇస్తూ, "ఠాకూర్ రూపసింహుడి కానుకగా దీనిని సింహళరాజుకు అందజేయి, నీ పని సానుకూలం అవుతుంది" అని తన గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. ఆ ప్రకారమే వర్తకుడు రూపసింహుడి కానుకను సింహళరాజుకు అందజేశాడు. గంధపు చెక్క ఎరగని సింహళరాజు ఠాకూర్ రూపసింహుడి కానుకకు ముగ్ధుడై వర్తకుడికి సమస్త సదుపాయాలు చేయడమే కాక అతని ద్వారా రూపసింహుడికి రత్నాలు పొదిగిన పాదుకలు బహుమానంగా పంపాడు. ఆ వర్తకుడు తిరిగి వచ్చి రూపసింహుడి కొరకు నగరు కూడలిలో వేచి ఉండగా రూపసింహుడు గుర్రం మీద వచ్చాడు. "నమస్కారం మహాప్రభు" అన్నాడు వర్తకుడు. "ఎవరో నీవు?" అన్నాడు రూపసింహుడు గుర్రం ఆపి. "మహాప్రభు, నేను పరదేశి వ్యాపారిని. తాము పంపిన కానుక సింహళరాజుకు అందజేశాను. ఆయన తమకి పాదుకలు పంపారు" అన్నాడు వర్తకుడు. "నీవిప్పుడు ఏ దేశానికి పోతున్నావు?" అని అడిగాడు రూపసింహుడు. "అరేబియా దేశం వెళుతున్నాను" అన్నాడు వర్తకుడు. "అయితే అరేబియా చక్రవర్తికి ఈ పాదుకలను మా కానుకగా బహూకరించు, నీ పని సానుకూలమవుతుంది" అంటూ రూపసింహుడు గుర్రాన్ని అదిలించి శరవేగంతో వెళ్ళిపోయాడు. వర్తకుడు అలాగే చేశాడు. అరేబియా చక్రవర్తి రత్నాలు పొదిగిన పాదుకలు చూసి అటువంటి అమూల్యమైన కానుక పంపిన రాజు సామాన్యుడై ఉండడని భావించాడు. అరేబియా దేశపు గుర్రాలు ఉత్తమ అశ్వాలు. అటువంటి అశ్వాలలో ఉత్తమోత్తమైనవి 100 తెప్పించి చక్రవర్తి వర్తకుడికి ఇచ్చాడు. రూపసింహుడు ఠాకూర్ గారికి మా సలాములు చెప్పి ఈ 100 గుర్రాలు మా కానుకగా వారికి అందజేయి, వారు పంపిన కానుక ఆనందాన్ని కలిగించింది అని చక్రవర్తి వర్తకుడికి చెప్పాడు. ఆ వర్తకుడు ఆ 100 గుర్రాలను శ్రద్ధగా వెంట పెట్టుకుని వచ్చి మామూలు ప్రకారం కూడలిలో నిలబడ్డాడు. త్వరలోనే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చి వర్తకుడిని చూసి ఆగాడు. వర్తకుడు 100 అరేబియా గుర్రాలను చూపి, "మహాప్రభు, అరేబియా చక్రవర్తి మీకు వీటిని కానుకగా పంపారు, స్వీకరించండి" అన్నాడు. "నీవిప్పుడు ఏ దేశం పోతున్నావు?" అని అడిగాడు రూపసింహుడు. "నేను తిరిగి సింహళం పోతున్నాను" అన్నాడు వర్తకుడు. "అయితే వీటిని తీసుకుపోయి సింహళరాజుకు మా కానుకగా ఇయ్యి" అంటూ రూపసింహుడు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు. అతడు చెప్పిన విధంగానే వర్తకుడు 100 అశ్వాలను సింహళరాజుకు సమర్పించి అది రూపసింహ ఠాకూర్ కానుక అని విన్నవించాడు. ఈ కానుక చూడగానే సింహళరాజు హృదయం ద్రవించింది. రూపసింహుడు పంపే కానుకలు అమూల్యమైనవే కాక అతని స్నేహం మరింత విలువైనదిగా కనిపించింది. రూపసింహుడు యువకుడని, అందగాడని వర్తకుడి వల్ల విని సింహళరాజు తన ఏకైక పుత్రికను అతనికిచ్చి పెళ్లి చేయదలిచాడు. రూపసింహుడి కొరకు రాజోచితమైన దుస్తులు, ఆభరణాలు ఇచ్చి పెద్ద పరివారాన్ని వర్తకుడి వెంట పంపాడు. రూపసింహుడి నివాస స్థానం తెలియని కారణం చేత వర్తకుడు సింహళరాజు పంపిన పరివారాన్ని నగరపు కూడలిలో ఉంచాడు. సాయంకాలం కాగానే రూపసింహుడు గుర్రం మీద వాయువేగంతో వచ్చాడు. వర్తకుడు రూపసింహుడికి తాను తెచ్చిన సందేశం అందజేశాడు. రూపసింహుడు సింహళరాజు పంపిన వస్త్రాభరణాలను తీసుకుని మర్నాడు అదే చోట కలుస్తానని వర్తకుడికి చెప్పి వెళ్ళిపోయాడు.
ఇప్పుడు రూపసింహుడు తన అరువు దుస్తులను గుర్రాన్ని ఇచ్చివేసి సింహళరాజు పంపిన దుస్తులను ఆభరణాలను ధరించి ఆ రోజు కట్టెలమ్మగా వచ్చిన డబ్బుతో మేనా చేయించుకొని సాయంకాలానికి కూడలు చేరాడు. అక్కడ అతని కోసం వర్తకుడు, సింహళరాజు పరివారము సిద్ధంగా ఉన్నారు. అందరూ కలిసి సింహళ దేశానికి ప్రయాణమై వెళ్ళారు. సింహళరాజు కుమార్తెకు రూపసింహుడికి వైభవంగా వివాహం జరిగింది. సింహళరాజుకు కుమారులు లేనందున కాలక్రమాన రూపసింహుడే సింహళానికి రాజై చాలా కాలం పరిపాలించాడు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.